అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. హౌస్ సర్జన్ నవల చదువుకుంటున్నాము. రాసినవారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు. క్యాన్సర్ ఎంత భయంకరమైన వ్యాధి. శరీరంలోని ఏ అవయవాన్నైనా క్రూరంగా ఆక్రమిస్తుంది. అది ఎందుకు వస్తుందో, ఎలా పుడుతుందో తృప్తికరమైన సమాధానం ఎవరూ ఇవ్వలేదు. సిగరెట్లు కాలిస్తే ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ వస్తుందంటారు. సిగరెట్లు కాల్చని వారికి, ఆడవారికి కూడా ఉంది. రాపిడి వల్ల కడుపులో చిరకాలంగా ఉండే కురుపు వల్ల కడుపులో క్యాన్సర్ వస్తుందిట. విరుద్ధ ప్రక్రియలు అంటే వేడివేడి కాఫీ త్రాగి వెంటనే ఐస్ క్రీమ్ తినడం ఇలాంటివి తరచు చేస్తే క్యాన్సర్ వస్తుందిట. నోటిలో చుట్ట నిప్పు మొన వెనక్కి తిప్పి కాల్చేవారికి క్యాన్సర్ వస్తుందిట. అవివాహితగా ఉండిపోయి కన్యా జీవితం గడిపితే బ్రెస్ట్ క్యాన్సర్, వక్షస్థలం మీద క్యాన్సర్ వస్తుందిట. పెళ్లి చేసుకుని పిల్లల్ని ఎక్కువగా కంటే యుటెరస్, గర్భసంచిలో క్యాన్సర్ వస్తుందిట. ఎక్కువగా మాట్లాడితే స్వరపేటికలో క్యాన్సర్ వస్తుందిట. రేడియం ఇవ్వని, డీప్ ఎక్స్రే ఇవ్వని, ఆపరేషన్ చేయని క్యాన్సర్ అంటూ వచ్చాక జీవితం పరిసమాప్తికి వచ్చిందన్నమాటే. మహా జీవిస్తే 5-6 ఏళ్ళు. కామేశ్వర్ గారు హైదరాబాదులోనే ట్రీట్మెంట్ పొందుతూ మధ్య మధ్య దగ్గరలోనే ఉన్న స్వగ్రామానికి వెళ్ళి ఏకాంత జీవితం గడుపుతూ అవసరం వచ్చినప్పుడు బంధువుల బలవంతం మీద హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ వేదాంత గ్రంథాలు చదువుతూ కాలం గడుపుతున్నారని తెలిసింది. ఆవిడ గురించి ఆవిడకు క్షుణ్ణంగా తెలుసు. ఆమెకు చావంటే భయం లేదు. ఆమె జీవితాన్ని తలుచుకుంటే మనసు వేదనాభరితమైపోతుంది. ఓ నిట్టూర్పు విడుస్తాను. రేడియాలజీలో 15 రోజులు గడిచిపోయింది. ఒకనాడు పనిచేస్తుంటే ఒళ్ళంతా నొప్పులుగా జ్వరం వచ్చినట్లు అనిపించింది. అలాగే తోసేసుకుని తిరిగాను. మరునాడు జ్వర తీవ్రత మరీ ఎక్కువైపోయింది. కళ్ళు మండుతున్నాయి. నీరసంగా ఉంది. రాజేశ్వరి నాతో పాటే రేడియాలజీలోనే పనిచేస్తుంది. ఆమె నా పరిస్థితి చూసి అనుమానించి, అదోలా ఉన్నారేం డాక్టర్ అని చేయి పట్టుకుని చూసి, అమ్మయ్యో జ్వరం మండిపోతోంది అని సిస్టర్ని థర్మామీటర్ తెమ్మని జ్వరం చూసింది. 103. మై గాడ్, ఇంత జ్వరంలో ఎలా పనిచేస్తున్నారబ్బా, నేనైతే ఇంట్లో ముసుగుతన్ని పడుకుంటాను అని ఇలా కూర్చుంటారేం, ఇంకా పదండి మెడికల్ ఓపీకి వెడదాం అన్నది బలవంతం చేస్తూ. వద్దండి, అదే తగ్గుతుంది అని వారించడానికి ప్రయత్నం చేశాను. అదేం లాభం లేదు. రాకపోతే వార్డు బాయ్తో మోయించి తీసుకువెడతాను అని పట్టుబట్టి నన్ను కదిలేటట్లు చేసి ఓపీ వైపు దారి తీయించి తను అనుసరించింది. ఆ వేళ ఓపీ చక్రపాణి గారిది. జనం క్యూలో క్రిక్కిరిసి నిల్చున్నారు. ప్రక్క నుంచి చోటు చేసుకుని లోపలికి వెళ్ళాం. చక్రపాణి గారు నా వంక చూసి, కమిన్ డాక్టర్, ఏమిటలా ఉన్నారు అని పరామర్శ చేశారు. జ్వరం సంగతి చెప్పాను. అరేరే అంటూ బల్ల మీద పడుకోబెట్టి పూర్తిగా పరీక్ష చేసి, లంగ్స్ క్లియర్గా ఉన్నాయి. మలేరియల్ టెంపరేచర్లా కనబడదు. ఆల్ రైట్, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం అన్నారు. ఎందుకు సార్, క్వార్టర్స్లోనే ఉంటానులేండి, పర్వాలేదు అన్నాను హాస్పిటల్లో ఉండటం పట్ల విముఖత చూపిస్తూ. మీ ఇష్టం, అయితే ఈ ప్రకారం చేయండి అని ట్రీట్మెంట్ రాసిచ్చి రోజు వచ్చి చూపించుకోండి, నేను వార్డులో ఉన్నా సందేహించవద్దు అన్నారు. సరే అని ఓపీ చీటీ తీసుకుని బయటకు వచ్చి లీవ్ లెటర్ రాసి చీఫ్కి ఇమ్మని రాజేశ్వరికి ఆమెతో వెళ్తానని చెప్పి రూముకి వచ్చాను. వెళ్లే ముందు జాగ్రత్త డాక్టర్ అని హెచ్చరించి మరీ వెళ్ళింది ఆమె. అయితే మరో 3 రోజులు గడిచినా జ్వరం తగ్గలేదు సరికదా, రాను రాను తీవ్రం కాసాగింది. నా సెలవు రోజురోజుకు ఎక్కువైపోతుంది. హౌస్ సర్జన్ అయ్యాక ఇంతవరకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు. ఇదే మొదటిసారి. ప్రాణం తెగ కోసినట్లుగా అనిపిస్తోంది ఒక్కొక్క రోజు గడుస్తుంటే. అయితే ప్రతి సర్జన్కు 1 రోజుల వరకు సెలవు వాడుకునే హక్కు ఉన్నది. నెల అయ్యాక ఒక్కరోజు ఎక్కువ లీవ్ పెట్టినా మరో నెల వరకు పని చేయాలి. కానీ నేను ఇంకా పని చేయవలసింది 15 రోజులే. ఈ 15 రోజులు సెలవు పెట్టినా ఏ విధమైన ఇబ్బంది కలగదు నాకు. ఎంతకు జ్వరం తగ్గకపోయేసరికి టైఫాయిడ్ జ్వరంగా తేల్చి ఇక హాస్పిటల్లో చేరితే గానీ వల్ల కాదని పట్టుబట్టారు. ఇక తప్పించుకోవడానికి వీల్లేకపోయింది. స్టూడెంట్ సిక్ రూమ్లో చేరాను. నా వార్డు జీవితం ప్రారంభమైంది. నాకు తెలిసిన హౌస్ సర్జన్లు, సిస్టర్లు అంతా వచ్చి చూసి పరామర్శ చేసి వెళ్తున్నారు. జగన్నాథం, ప్రభాకరం, రాజేశ్వరి రోజుకొకసారి వచ్చి చూస్తున్నారు. నళిని రోజు ఏదో ఒక సమయంలో వచ్చి కాసేపు కూర్చుని వెడుతోంది. మృదుల ప్రతిరోజు కొన్ని గంటలు నా దగ్గరే గడుపుతోంది. పాలు, హార్లిక్స్, పండ్లు, ఇతర టానికులు అన్నీ పట్టుకు వస్తుంది. వద్దంటే వినదు. ఒకరోజు బోర్న్విటా ఫ్లాస్క్లో కలిపి తీసుకువచ్చింది.
ఊ, ఈ క్లోరోమైసిటిన్ క్యాప్సూల్ మృంగి బోర్నవీటా త్రాగు అంది క్యాప్సూల్ అందిస్తూ. అబ్బా, ఈ మాత్రలు మృంగలేక చచ్చిపోతున్నాను మృదుల. నన్ను బలవంతం చేయకు, నీకు పుణ్యం ఉంటుంది అన్నాను వేడుకుంటూ. ఓహో, అదేం కుదరదు. ఇతరులకు చెప్పినట్లు కాదు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన సమయం వచ్చింది. ఈ పాలు పళ్ళ రసం నాకేం తృప్తినిస్తాయి గాని నా మనసులో నిజంగా ఏముందో చెబుతాను గాని నమ్ముతావా? చెప్పు. ఆవకాయ, సాంబారు, మీ ఇంటిలో వేసిన లాంటి మీగడ పెరుగు వేసుకుని భోంచేయాలని ఉంది. ఆమె చప్పున ముఖం ప్రక్కకి తిప్పుకుంది. ఎందుకలా ముఖం దాచుకుంటావు? కోరరాని కోరిక కోరానా మృదుల? ఆమె నా వంక తిరిగి సజల నయనాలతో చూస్తూ, నీకు జ్వరం తగ్గని అదెంత భాగ్యం అంది దగ్గుతకతో. తర్వాత నా జ్వరం తగ్గిపోయింది. వెంటనే కాదు, 10 రోజుల తర్వాత. ఆ రోజు జూన్ 1వ తేదీ. ఇవాల్టితో నా హౌస్ సర్జన్సీ పూర్తయిపోయింది. జ్వరం కూడా తగ్గిపోయింది. రేపు నన్ను డిశ్చార్జి చేస్తారు. రాత్రి 7 గంటలైంది. అంతవరకు కూర్చుని అప్పుడే మృదుల వెళ్ళిపోయింది. వార్డులో మొత్తం 8 బెడ్లు ఉన్నాయి. అన్ని బెడ్లకి నేను ఒక్కడినే పేషెంట్ను. మిగతావన్నీ ఖాళీగా ఉన్నాయి. డే డ్యూటీ సిస్టర్ తన ఆన్ డ్యూటీ పూర్తి చేసుకుని క్వార్టర్స్కి వెళ్లే సన్నాహంలో ఉంది. నైట్ సిస్టర్ వస్తే ఆమెకు ఛార్జీ అప్పచెప్పి తను వెళ్ళిపోయింది. ఈవేళ 1 తారీఖు కాబట్టి ఈమె ఇవాళే కొత్తగా వచ్చింది. నిజంగా ఈ 12 రోజులు సిస్టర్స్ నా పట్ల చూపించిన వాత్సల్యానికి పులకించిపోయాను. ఎంతో ప్రేమగా, దయగా, ఆదరాభిమానాలతో చూసుకున్నారు నన్ను. నీరసంగా లేవలేకపోతే లేచి కూర్చోబెట్టి స్వయంగా గ్లాసు నోటికందించి పాలు వగైరాలు త్రాగించారు. నా జుట్టుకు నూనె రాశారు. నా క్రాఫింగ్ దువ్వారు. హలో, గుడ్ ఈవినింగ్ డాక్టర్. పరిచితమైన ఈ కంఠం వినిపించి తల త్రిప్పి చకతిన్నైపోయాను. నళిని చిరునవ్వుతో నిలబడింది. ఏమిటి, డ్యూటీ నీదా నళిని అన్నాను. నవ్వుతూ అవునన్నట్లు తల ఊపింది. తర్వాత డే సిస్టర్ దగ్గరకు వెళ్ళి ఛార్జీ తీసుకుని ఆమెను పంపించి వేసి నా దగ్గరకు వచ్చింది. చూసారా ఎంత దైవికమో. ఇవాళ నుంచి నన్ను ఇక్కడ నైట్ డ్యూటీలో వేశారు. మీరు రేపు డిశ్చార్జ్ అయి వెళ్ళిపోతున్నారు. ఈ ఒక్క రాత్రే మీకు నాకు మధ్య మిగిలి ఉంది. చూడండి, మీకు 12 రోజులు ఆలస్యంగా జ్వరం వచ్చినా బాగుండేది కాదు అంది. నాకు రాత్రిళ్ళు నిద్ర ఉండేది కాదు. ఏమమ్మా, అంత కాల్చుకుని తింటాననుకున్నారా? అలా ఎందుకు అనుకోవాలి? హాయిగా జోకొట్టి నిద్రపుచ్చేదాన్నేమో. నీకు జోలపాటలు వచ్చినేమిటి? మరి రావేమిటి? అయితే ఇవాళ నిద్రపుచ్చి చూద్దాం పాట పాడి. అమ్మా ఆశ, ఈ ఒక్క రాత్రి మాత్రం మీకు నిద్రపోవడానికి పర్మిషన్ లేదు. సరిగ్గా మనిద్దరి మధ్య ఒక్కరోజే లభించటం మీరు చేసుకున్న పాపం. ఏమీ కాదు, పుణ్యమంటాను. ఏమిటి కదా హఠాత్తుగా ఇంత ఔదార్యం చూపిస్తున్నారు? ఇందులో ఔదార్యం ఏముంది? నీలాంటి మంచి స్నేహితురాలు దగ్గర కూర్చుని కబుర్లు చెబుతానంటే చేదా ఏమిటి? ఆహా, ఇవన్నీ పై కబుర్లే, ఉట్టినే బులిపించడానికి. అట్లా మొదలైంది మా సంభాషణ. రాత్రి 10 దాకా ఆ మాట ఈ మాట చెబుతూ అటు ఇటు తిరుగుతూ పని చూసుకుంటూ తనని చూడడానికి వచ్చిన మిగతా సిస్టర్లతో మాట్లాడి పంపిస్తూ కాలం గడిపింది. 10 కూడా దాటింది. హాస్పిటల్ అంతా క్రమంగా నిశ్శబ్దం అలుపుకున్నట్లయింది. రోజు అయితే ఈ పాటికి ఏం చేసేవాడిని? సిస్టర్ తన గదిలో పని చూసుకుంటూనో కునికిపాట్లు పడుతూనో కూర్చుని ఉండేది. నేను మైమర్చి నిద్రపోతూ ఉండేవాణ్ణి. కానీ ఈవేళ నళిని వచ్చి నా బెడ్ ప్రక్కకు కుర్చీ లాక్కొని కూర్చుంది. మీకింత జ్వరం వచ్చింది కదా, అమ్మగారికి ఉత్తరం రాశారా అని అడిగింది. లేదు. మొత్తానికి భలే మొండివారండి. అందరికీ నచ్చనివి మీకు నచ్చుతాయి. ఎవరికి ఏది విషాదంగా ఉంటుందో అదే మీకు ఆనందం. నవ్వి ఊరుకున్నాను. అంత అందంగా నవ్వుతారెందుకని మళ్ళీ నవ్వాను. మీ సమ్మోహనాస్త్రాన్ని నాపై ప్రయోగించకండి, మీకే నష్టం. ఆమె ముఖం వంక చూస్తూ పడుకున్నాను. ఆ క్షణంలో ఎందుకో నాకు జీవితం మధురాతి మధురంగానూ చిత్రంగానూ తోచింది. ఒకానొక సమయంలో తాడిపత్రిలో మా పబ్లిక్ హెల్త్ పోస్టింగ్ జరిగేటప్పుడు ఒక ప్రైవేట్ ప్రాక్టీషనర్తో నేను ఇవన్నీ చేయగలను. త్రాగుడు, జూదం, వ్యభిచారం ప్రగల్భాలు పలికాను. ఈ క్షణంలో నాకంతటి శక్తి ఉందనిపించింది. అలా చూస్తూ ఊరుకుంటారేం? ఏమీ లేదు. అవును గాని మిమ్మల్ని విషయం అడగనా? అడగండి. రోజు మిమ్మల్ని చూడ్డానికి వచ్చి మీ దగ్గర గంటల కొద్దీ కూర్చుని వెడుతుందే మృదుల. మీ ఇద్దరు గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు అందరూ. అందులో సత్యమేమైనా ఉందా? మన ఇద్దరి గురించి కూడా ఇతరులు రకరకాలుగా అనుకుంటున్నారని ఒకసారి అన్నావు.
ఇందులో సత్యమేమైనా ఉందా? కొంచెం ఆగి ప్రక్కకు చూస్తూ మెల్లగా అన్నది. నిజం చెప్పాలంటే లేకపోదు. అలానా? ఏమిటది? చూడండి, ఎందుకీ దాగుడుమూతలు? ఇన్నాళ్ళు నేను అనుభవించిన చిత్రహింస చాలు. ఇహనైనా కాస్త ప్రశాంతంగా ఊపిరి తీసుకుని ఉన్న సంగతి చెప్పనివ్వండి. ఏ సత్యము లేకపోతేనే మీ చుట్టూ అలా పరిభ్రమించాననుకున్నారా? ఏ సత్యము లేకపోతేనే నేను పనిచేస్తున్న వార్డుకి మిమ్మల్ని రప్పించుకునేదాన్ని అనుకున్నారా? ఏ సత్యము లేకపోతేనే సెంట్రల్ స్టెరిలైజేషన్ రూమ్లో మిమ్మల్ని దాచేశాననుకున్నారా? ఇదంతా కేవలం ఆకతాయితనం అనుకున్నారా? ఏమీ జవాబియ్యలేకపోయాను. తెలిసిన సంగతే తెలిసేటట్లు చెబుతుంటే చిత్రంగా ఉంటుంది. నా వంక పూర్తిగా తిరిగి నా కళ్ళలోకి చూసి చెప్పసాగింది. సరిగ్గా 1 ఏడాది క్రితం, రేపటికైతే తేదీ కూడా సరిపోతుంది. తడబడుతున్న అడుగులతో మీరు ఫీమేల్ ఓపీకి వచ్చారు. నేను చిరునవ్వుతో మిమ్మల్ని ఆహ్వానించాను. గుర్తుందా? తల ఆడించాను. గుర్తులేకేం అన్నట్లు. మీ అమాయకత్వమో మీ చిరునవ్వో మీలో మరి ఏదో నన్ను ఆకర్షించింది. మీతో ఎక్కువసేపు మాట్లాడాలనిపించేది. మీకు బహుమతులు ఇవ్వాలనిపించేది. తర్వాత ఒక హార్ట్ పేషెంట్ని ఎగ్జామ్ చేస్తుండగా మీ భుజాల దాకా వచ్చాను అని నేనంటే నా ప్రక్కన నిలబడే అర్హతే మీకు లేదు అన్నారు. ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు కానీ ఆ మాటే నాలో పౌరుషాన్ని రేకెత్తించింది. మీకు అంత అహంభావమా అని పట్టరాని ఆగ్రహం వచ్చింది. నా అర్హతని నిరూపించుకోవాలని పట్టుదల వచ్చింది. ఆ పట్టుదలే నన్ను మీకింకా చేరువుగా తీసుకువచ్చింది. పాదరసం దీపకాంతిలో ఆమె మనసులోని ఆవేశం ముఖంలో ప్రతిఫలించి కొత్త దీప్తులతో ప్రకాశించినట్లయింది. ఇదంతా చెబితే మీరు వెర్రి అంటారు. ఎవరి వెర్రి వారికి ఆనందం. నా వెర్రి నాకు ఆనందమే కాదు, ఓ తపస్సు కూడా. వరమివ్వలేని ఓ రాతిదేముడి కోసం తపస్సు అని ఓ క్షణమాగి, ఇలాంటి సంఘటనేదో మనిద్దరి మధ్య జరిగి అపూర్వ సన్నివేశం ఒకటి సృష్టించబడుతుందని ఒక ఆశ మినుకుమినుకుమంటూ ఉండేది. ఆ ఆశే ఇప్పుడు మహాసత్యమై కూర్చుంది. ఆమె హఠాత్తుగా ఉన్మాదం ఆవహించినట్లు కుర్చీలోంచి నా మంచం మీదకు వచ్చి నా ప్రక్కన కూర్చుంది. తన చేతితో నా చెంప మీద రాసింది, డాక్టర్ అని పిలుస్తూ. భయంతో ఒక్కసారి నా శరీరం వణికిపోయింది. ఆమె అంత సాహసం చేస్తుందని ఊహించనైనా ఊహించలేదు. బెదురుతున్న కళ్ళతో నలువైపులా చూశాను. ఎవరూ కనిపించలేదు. కిటికీలోంచి బయట చీకటి కనిపిస్తోంది. లేనలిని, నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాను మృదువుగా మందలిస్తూ. ఆమె నా మందలింపు లక్ష్యం చేయకుండా నా మీదకు వంగి 2 చేతులు నా ముఖం మీద ఉంచి మెత్తగా రాస్తోంది. గడ్డం పెరిగితే మీరెలా ఉన్నారో తెలుసా? నవ్వింది. నళిని, ప్లీజ్ లేచి కుర్చీలో కూర్చో. ఎవరైనా చూస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏమైనా జరగని, మీకెలాగూ హౌస్ సర్జెన్సీ అయిపోయింది. నా గురించి దిగులు పడకండి. నేను దేన్ని లెక్క చేయను. అంత లెక్క చేయని దానివి ఆనాడు మ్యాట్రన్ వస్తుందని గదిలో ఎందుకు దాచేశావు? అప్పుడు పొరపాటు చేశాను. ఆ పొరపాటుని ఇప్పుడు సరిదిద్దుకుంటున్నాను. నళిని, నళిని, ఈ సాహసం బాగోలేదు. ఆమె లక్ష్యం చేయనట్లు నవ్వి, డాక్టర్, మిమ్మల్ని మృదుల ప్రేమించిందా అని అడిగింది. ఓహో లేదు, నేనే ఆమెను ప్రేమించాను. నా ప్రేమ ఆమె తిరస్కరించింది. నళిని కిలకిలమని నవ్వింది. నా పాలభాగం మీద చిన్న దెబ్బ వేసి, కోతలు కొయ్యకండి. మీరెవరినీ ప్రేమించరు. మీ జీవిత ధ్యేయం వేరు. మీ గురించి మీకంటే ఎక్కువగా నేను అర్థం చేసుకున్నాను. మృదుల మిమ్మల్ని ప్రేమించింది. ఆమె ప్రేమ ప్రతిఫలాన్ని ఆశించి ఉంటుంది. ఆమె అంత స్వార్థరహితంగా ఉంటుందని నేను అనుకోను. కానీ నేను డాక్టర్, మీరు నాకు దూరంగా వెళ్ళిపోతారని తెలుసు. ఈ హాస్పిటల్లో మీ పని అయిపోయిన మరుక్షణం మీరెవరో నేనెవరో అయిపోయి జీవితంలో మళ్ళీ కలుసుకోకపోవచ్చునని తెలుసు. అయినా మిమ్మల్ని ప్రేమించాను. విన్నారా అన్నది. విన్నాను. కానీ మీ ప్రేమ సంపదను నా బోటివాడి మీద గుమ్మరించి వృధా చేసుకున్నారని చెప్పడానికి చింతిస్తున్నాను. వృధా చేసుకున్నానా? లేదే, ప్రేమకు వృధా అంటూ లేదు. వృధా అయ్యేవి సంఘటనలు. అనుకున్న సంఘటనలు జరగకపోతే ప్రేమకు సంపూర్ణత్వం సిద్ధించదు. అంతేగాని వృధా కాదు. నేను ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాను. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఉదర నిమిత్తం నర్సింగ్ వృత్తిలో చేరిన అమ్మాయిలో ఎంత లోతైన భావాలు, కానీ అనవసరపు బాధలు. డాక్టర్, పాస్ అయితే ప్రెజెంట్ ఇస్తానని మాట ఇచ్చారు. నేనిప్పుడు పాస్ అయ్యాను అన్నమాట తప్పరుగా? ఏం కావాలి? ఆమె ఇంకా ముందుకి నా ముఖానికి దగ్గరగా తన ముఖం పెట్టింది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నది. మెల్లగా పెదవుల్ని నా పెదవుల మీద ఆంచింది.
ఊహో, మనం చాలా దూరం పోతున్నాం నళిని. మీరు ఇవ్వకపోతే నేనే తీసుకుంటాను అంటూ పెదవుల మీద గాఢంగా ఊపిరి సలపనట్లుగా చుంబించింది. ముఖం కొంచెం పైకెత్తి నా వంక చూసి నవ్వింది. నన్నిట్లా చేశావు కదా, నేను ఎక్సైట్ అయ్యి నీలో చెలరేగిన బలహీనతను ఆధారంగా చేసుకుని శృతిమించి రాగాన పడి నా కోరిక తీర్చుకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది, నా కోరిక తీరుతుంది. నళిని మళ్ళీ నవ్వింది. అంతేనా? ఇంకా నీకు అపకారం జరిగితే? అంటే నలుగురికి తెలిసి నన్ను డిస్మిస్ చేస్తేనా? సూదిమోనంత కూడా కేర్ చేయను. ఈ అనుభూతిని మూటకట్టుకుని ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళి బ్రతకగలను. ఇంకా ఆగక నీకు మరీ ప్రమాదం జరిగితే? అంటే నేను మాతృమూర్తినైతే ఏమవుతుందంటారా? అంతకన్నా ఏం కావాలి? మీరు మరెన్నడూ కనిపించకపోయినా మీ ప్రతిమని ఇంటిలో దాచుకున్నట్లే అయ్యి అమిత ఆనందంలో మునిగిపోతాను. నీకు నీకు మనసు సరిగా లేదు. అలా కుర్చీలో కూర్చో చెబుతాను. ఇక్కడే ఉంటాను చెప్పండి అని తన మోచేతిని హృదయం మీద సున్నితంగా అంచి మీద వాలినట్లు కూర్చుని అంది. నళిని, ఇందాకటి నుంచి నువ్వు చెప్పినట్లు నేను విన్నాను. ఇహ నేను చెప్పినట్లుగా నువ్వు విను. లేచి అలా కుర్చీలో బుద్ధిమంతురాలుగా కూర్చో. నా మాట వినకపోతే ఏం జరుగుతుందో తెలుసా? నీ నుండి అవలీలగా విడిపించుకుని ఇక్కడి నుంచి బలవంతంగా వెళ్ళిపోతాను. జీవితాంతం నిన్ను గుర్తుపెట్టుకుంటాను. మంచిగా కాదు, చెడుగా. నా కంఠంలో కాఠిన్యం విని ఆమె చెలించినట్లుంది. మెల్లగా లేచి కుర్చీలో కుదురుగా కూర్చుని చెప్పండి అంది. చూడు నళిని అన్నాను. నువ్వంటే నాకెంతో అభిమానం, గౌరవం. మనం వ్యక్తిగతంగా ఎలాంటి వాళ్ళమైనా కానీ అతి పవిత్రమైన వృత్తిని స్వీకరించాలి. నేను డాక్టర్ని, నువ్వు నర్సువి. వృత్తిరీత్యా మన ఇద్దరకు కొన్ని నైతిక ధర్మాలున్నాయి. మనసుల్లో మనకెన్ని వ్యక్తిగతమైన వ్యామోహాలున్నా ఉండనియ్యి. ఆలోచన మానవ సహజం. అది తప్పులేదు. ఆ ఆలోచన బయటకు వెలిబుచ్చటం, మన ఆలోచన బయటకు వెలిబుచ్చటం అరికట్టడానికి వీలైన బలహీనత. ఎటొచ్చి మనం ప్రయత్నించం. వ్యక్తిగత ఆకర్షణలను లోపలే అణిచి ఉంచి ఆ అణచివేత కల్పించే ప్రకంపన ద్వారా జీవిత మార్గానికి ఒరవడి పెట్టుకుంటే మనిషి ధన్యజీవి అవుతాడు. నళిని, డాక్టర్ల గురించి, నర్సుల గురించి, హాస్పిటళ్ల గురించి మిగతా జనం ఇంత చెడ్డగా చెప్పుకుంటున్నారే, దానికి కారణమేమిటి? మనలో లోపం ఉండబట్టే కదా. అనేక చెడు సంఘటనలు మనలో వాళ్ళు చూడబట్టే కదా. దీనికి విముక్తి లేదా? నళిని, నువ్వు ఒక్క అడుగు మిగతా వారికంటే ముందుకు వేసి ఒక్కసారి కర్తవ్యాన్ని నెమరు వేసుకొని అప్పుడు కళ్ళు తెరిచి చూడు. నీ ప్రపంచం ఎంత బంగారుమయమో, నీ బాట ఎంత స్వచ్ఛమో, నీ ఉనికి ఎంత నిర్మలమో గోచరిస్తుంది. ఆలోచించు నళిని. మంచివాళ్ళు ఎక్కువ మంది ఉండరు, కానీ వారి ప్రభావం వేల మంది మీద ప్రసరిస్తుంది. నువ్వు అలాంటి మంచిదానివి కా నళిని. నళిని అలిగిపోయినట్లు, మంత్రబద్ధ అయినట్లు కళ్ళు మూసుకుంది. నిమిషాలు గడుస్తున్నాయి. నేను ఆమె వంకే దృష్టి నిలిపి చూస్తున్నాను. చివరికి ఆమె కళ్ళు తెరిచింది. కనురెప్పలు బాష్పపూరితాలై ఉన్నాయి. నీ దీవెన అందుకున్నాను డాక్టర్ అంది. ఆమె గొంతులో ఎంత గాద్గద్యం ఉందో అంత నైర్మల్యం కూడా ఉంది. నువ్వు చూపించిన బంగారు బాట వెంట నడవటానికి ప్రయత్నిస్తాను. నీ స్మృతి నన్ను ఉన్నతరాల్ని చేయని అంది. 2 నెలలు గడిచాక మెయిల్ ప్లాట్ఫారం మీద స్థిరంగా ఉంది. 3rd క్లాస్ కంపార్ట్మెంట్ అంతా క్రిక్కిరిసి ఉంది. నా బెడ్డింగు, సూట్ కేసు కష్టం మీద అందులో చోటు చేసి పెట్టి ప్లాట్ఫారం మీదకు దిగి వచ్చాను. మృదుల కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని నాకు అభిముఖంగా నిలబడింది. ఇద్దరి మధ్య మాటలైపోయాయి. మౌనం ఆక్రమించింది. అసలు ఏం మాట్లాడుతున్నామో నాకు గుర్తులేదు. అంత యాంత్రికంగా గడిచింది సంభాషణ. రెక్కవాలింది. మృదుల వైపు చూశాను. నల్లటి అద్దాల వెనుక ఆమె నేత్రాలు లీలగా కదులుతున్నట్లు కనిపిస్తున్నాయి. అవును, వాటిని ఆమె కావాలనే నల్ల తెరల వెనుక దాచేసింది. ఆమె పెదవులు కదిలాయి. ఇంకో 3 రోజుల్లో విమానంలో ఉంటావు. ఏం? ఆ తర్వాత మరో రోజు గడిచేసరికి యునైటెడ్ కింగ్డమ్లో ఉంటావు అన్న మాటలు వినిపించాయి. నేనేం జవాబు చెప్పలేదు. గార్డు విజిల్ ఊదాడు. నేను కంపార్ట్మెంట్ వైపు అడుగు వేయబోయాను. పట్టుకుని ఆపినట్లయింది. చూసేటప్పటికి నా చెయ్యి ఆమె చేతిలో ఉంది. నువ్వు ఎప్పటికొస్తావో, అసలు వస్తావో రావో కూడా తెలీదు. పోనీ వస్తావు. నీవు వచ్చేసరికి పూలహారం చేతిలో పెట్టుకుని నీకోసం ఎదురు చూస్తూ ఉంటాననుకున్నావా? అదేం లేదు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కని నా కుటుంబంతో ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతూ ఉంటాను. ఈ లోపల నిన్ను గురించి తలచనైనా తలచను. నువ్వు నాకు గుర్తుండవసలు. అలా ఆనందంగా మేము కాలం గడుపుతుంటే ఎప్పుడో నువ్వు వస్తావు.
అప్పుడు నువ్వు ఎంత గొప్పవాడివైతే మాత్రం నాకేం లెక్క? ఏముంది నీ దగ్గర? ఏమీ లేదు. నీ వంటి గొప్పవాళ్ళు అనేక మందిని లెక్క చేయనట్లే నిన్ను లెక్క చేయను. చూస్తావు దూరం నుంచి. అంతకంటే ఏం చేస్తావు? చూస్తావు. చూసి 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 ఆమె గొంతుకేదో అడ్డుపడినట్లయి హృదయ విచారకమైన రోదన వినిపించింది. నేను విభ్రాంతి నుంచి తేరుకుని మృదులా అంటూ ఏదో అనబోయాను. రైలు ఎప్పుడు కొత్త వేసిందో తెలియదు కానీ కదలటం గమనించి దబాల్న ప్రక్కకు జరిగి కమ్మీని పట్టుకుని ఫుట్బోర్డు మీద కాలు నిలద్రొక్కున్నాను. లోపలికి పోవడానికి సందు లేదు. అట్లా నిలబడే తల వెనక్కి త్రిప్పి చూశాను. నల్లటి కళ్ళద్దాలు పెట్టుకుని చలనం లేకుండా మృదులు నిలబడి ఉండటం గోచరించింది. ఆమె చేతిలో కర్చీఫ్ లేదు. ఆమె చెయ్యి ఊపడం లేదు. కథ సమాప్తం. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.